వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. అండ్ ఈ రోజు హేమ హంగామాలో అప్డేట్స్ ఏంట్రా అంటే, సో కంగువా సినిమా ఉంది కదా, మన సూర్య నటించేది. సో దేవరాకు మళ్ళీ కంగువా కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయంట. సో కాకపోతే ఆ సినిమా ప్రొడ్యూసర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా పార్ట్ 1కి పోటీ ఉందేమో కానీ పార్ట్ 2ని మాత్రం తట్టుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అది ఇది అని చెప్తున్నారు. యాక్చువల్ గా సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ప్రతిదీ కూడా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2. బాహుబలి కాటిని చూసుకుంటే అంటే సినిమాని ఎగ్జాక్ట్ గా జనాలకి చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది సరిపోని టైంలో పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ చేసి సినిమాని చూపించడం మొదలుపెట్టింది మన దర్శక ధీరుడు రాజమౌళి. సో ఆయన స్టార్ట్ చేసిన ట్రెండ్, ఆయన స్టార్ట్ చేసిన పాన్ ఇండియా ట్రెండ్ కూడా ఇప్పుడు అందరిలోనూ కొనసాగుతూనే ఉంది. సో ఆ ప్లేస్ లో చూసుకుంటే ఇప్పుడు కంగువా అండ్ దేవరా అండ్ పుష్ప 2 ఇవన్నీ దగ్గరలో చాలా పోటీలు పడుతున్నాయి. సో ప్రతి దానికి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంది. అండ్ ఈ సినిమాని శివ గారు మనందరి ముందుకి తీసుకురాబోతున్నారు కంగువా సినిమాని. సో చాలా అంటే టీజర్స్, ట్రైలర్స్, సూర్య లుక్స్ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద బజ్ అయితే చాలా ఎక్కువ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అందులోనూ సూర్యకి తెలుగు మార్కెట్ లో ఒక స్పెషల్ ఇమేజ్ అన్నది ఉన్నది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు నార్త్ సైడ్ లో కూడా లైక్ థియేట్రికల్ గా రిలీజ్ అవుతుంది కంగువా మూవీ. ఎందుకంటే జై భీమ్ ద్వారా అండ్ ఆకాశమే నిహద్దు ద్వారా సో ఓటీటీలో అయితే బిజినెస్ అయితే జరిగింది కానీ సో స్ట్రైట్ గా థియేట్రికల్ మూవీగా అయితే ఇప్పుడు కంగువానే రెడీగా ఉందని చెప్పొచ్చు. సో ఫర్ ద ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ అని కూడా చెప్పొచ్చు ఫర్ సూర్య గారి ఖాతాలో. అయితే మనం ఎప్పుడు చూసుకుంటాం పాన్ ఇండియా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒకదానికన్నా ఎక్కువ అయింది అంటే దాన్ని పాన్ ఇండియా లోకి కన్సిడర్ చేస్తాం. అలా చూసుకుంటే సూర్య ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు. సో అలా కాకుండా ఇప్పుడు ఎక్కువ లాంగ్వేజెస్ ని కూడా టార్గెట్ చేసి చేస్తున్నారు కాబట్టి సో దీన్ని బట్టి మనం చూసుకుంటే సో చాలా మూవీ టీమే కావచ్చు, ప్రొడ్యూసరే కావచ్చు, ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మేబీ పార్ట్ 1కి పోటీ ఉందేమో కానీ పార్ట్ 2ని మాత్రం ఎవరు టచ్ చేయలేరు. ఎవరు కూడా దానికోసం అంటే దానికి పోటీ ఎవరు ఇవ్వలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. విజువల్స్ కానీ లేదంటే మేకింగ్ కానీ చాలా గ్రాండియర్ గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఇంతకీ కంగువా ట్రైలర్ ఎంతమందికి నచ్చింది, సూర్య డిఫరెంట్ లుక్ అనేది ఎంతమందికి నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా